కాస్త ఫేమస్ కాగానే బుద్ధి మారుతోంది. కొంచెం క్రేజ్ పెరగగానే అసలు రంగు బయటపడుతోంది. కక్కుర్తి పనులు, చిల్లర వేషాలతో చేతులారా ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకుంటున్నారు కొందరు. మొన్న హర్ష సాయిపై రేప్ కేసు సంచలనంగా మారితే ఇప్పుడు అదే తరహాలో మరో కేసు తెరపైకొచ్చింది. ఫోక్ సింగర్ గా ఫేమస్ అయిన మల్లిక్ తేజ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు జగిత్యాల పోలీసులు దీనిపై ముమ్మర విచారణ చేస్తున్నారు. ఫోక్ సింగర్గా, రైటర్గా, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే దాని వెనక చీకటి కోణం ఉందంటూ అతనితో పనిచేసిన యువతి ఆరోపిస్తోంది. తనపై మల్లిక్ తేజ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అంతేకాదు తనను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకెదురైన చేదు అనుభవాల్ని వెల్లడించింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మల్లిక్ తేజ కోసం గాలిస్తున్నారు. ప్రతినిధి సంపత్ మరింత సమాచారం అందిస్తారు. సంపత్, మల్లిక్ తేజ ఆచూకీ తెలిసిందా? బాధితురాలు ఏమంటుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లాలో మరొక దారుణం అయితే జరిగింది. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మల్లిక్ తేజ్ పైన కూడా ఒక యువతి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా మల్లిక్ తేజ్ ప్రైవేట్ ఆల్బమ్లు కూడా రూపొందిస్తున్నాడు, జానపద గేయాలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నాడు. అమ్మాయి కూడా 5 సంవత్సరాల నుంచి అతనితో పాటలు పాడుతున్నాడు. పెద్ద ఎత్తున కూడా వ్యూస్ ఉన్నాయి, పెద్ద సంఖ్యలో డబ్బులు వస్తున్నాయి, మంచి ఉపాధి లభిస్తుంది. కానీ గత 2 సంవత్సరాలుగా అమ్మాయిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాడు. ఇంతకుముందే మల్లిక్ తేజకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా వరకు వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా సదరు అమ్మాయి ఇంటికి వెళ్ళి కూడా వారి బంధువులను కూడా బెదిరించారు. ఈ బాధలన్నీ భరించలేక నిన్న జగిత్యాల పిఎస్లో సదరు యువతి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఫిర్యాదుని స్వీకరించి అతనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని కోణాల్లో విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతానికైతే మల్లిక్ తేజ కోసం వెతుకుతున్నారు. ప్రత్యేకమైన గాలింపు అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆయన పూర్తిగా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు జానపద కళాకారులను ఆదరిస్తున్నారు, పెద్ద సంఖ్యలో వీస్తున్నాయి, డబ్బులు కూడా వస్తాయి. ఈ క్రమంలో ఎప్పుడైతే డబ్బులు రావడం, కొంత పేరు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తరచుగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నారు. వారికి సంబంధించిన టీం మెంబర్స్ కూడా విచారణ చేపడుతున్నారు. మల్లిక్ తేజ్ వ్యవహార శైలి, అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైన అమ్మాయి మాత్రము మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తుంది. తను చాలా ఇబ్బంది పెట్టాడు, తనకు అనేక రకాలుగా ఇటు ఆర్థికంగా, మానసికంగా, శారీరంగా చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. చాలా పాటలు పాడినప్పటికీ కనీసము డబ్బులు ఇవ్వలేదు, నిత్యం కూడా వేధించాడు. పెళ్లి చేసుకుంటే మాత్రమే డబ్బులు ఇస్తాంటూ కూడా బ్లాక్మెయిల్ చేశాడు. అయితే ఈ అమ్మాయి ఇటీవల ఒక యూట్యూబ్ సంబంధించిన ఛానల్ని కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన ఐడి కావచ్చు మొత్తం బ్లాక్ చేసి ఆ అమ్మాయిని తీవ్రంగా ఇబ్బంది చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. మొత్తానికైతే అతని కోసము గాలింపు చర్యలు చేపట్టి ఇప్పటికీ ఆయన పైన రేప్ కేసు నమోదు చేశారు. మొత్తానికి ఆయన పట్టుబడితే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిస్థాయిలో పోలీసులు కూడా విచారణ కూడా చేపడుతున్నారు. అమ్మాయికి సంబంధించిన ఇంతకుముందు కొంతమంది పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళి కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమేర. అమ్మాయికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. కానీ అమ్మాయి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు, ఎందుకంటే భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది కాబట్టి నేను మీడియాతో మాట్లాడుతూ కూడా సదరు అమ్మాయి చెప్పింది. మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం జగిత్యాల్లో ఒక కలకలమైన సృష్టి. ఎందుకంటే చాలామంది జానపద కళాకారులు కావచ్చు, రచయితలు కొంత బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ జానపదకు చాలా వరకు ఉంది, ఫేమస్ ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఇలాంటి కళాకారుల కారణంగా తమకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి కొంతమంది కళాకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కళాకారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తే మొత్తానికైతే మల్లిక్ తేజ కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రైట్ సంపత్.